వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేసి భాగ్యం వస్తుందని అంటారు. కాదు కాదు, దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. మరి ఇరియా వల్ల ఆ యెరూషలేము పట్టణస్థులందరూ చూసి ఎందుకు ఏడుస్తున్నాడు? సేవకుడికి ఎందుకు దుఃఖం వచ్చింది? ప్రవక్త ఎందుకు కళ్ళలోంచి కన్నీళ్లు కారుస్తున్నాడు? వారు పడుతున్న శ్రమ చూసి, వారు వచ్చుతున్నటువంటి శిక్షను చూసి, వారి ఇళ్లలో ఉన్న మరణకరమైన వ్యాధులను చూసి, ఎందుకంటే వారి ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా ఏమున్నట్టమా వ్యాధి. ఆ వ్యాధిని బట్టి వారు నలిగిపోతున్నారు. అది చూసి నా ఇరియా ఏడుస్తున్నాడు. ఎందుకు ఈ వ్యాధి వచ్చింది? ఎందుకు ఈ శ్రమ వచ్చింది? ఎందుకు ఈ శిక్ష వచ్చింది అని చూసి అన్నాడు, దేవుడి మీద వారు తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడు మరిచాడు, దేవుడు విడిచిపెట్టాడు. నా భారమా తిరుగు త్రాగు సుఖించమని ప్రార్థన జీవితం లేక, ఆత్మ జీవితం లేక జీవించారు. కలిగిన దేవుడు ఒకరితో వచ్చింది యెరూషలేము పట్టణం మీదకి, దేవుడు వచ్చింది ఇశ్రాయేలు ప్రజల మీదకి. శత్రువులు వచ్చారు. ఆ శత్రువులు ఇశ్రాయేలీయులలో యవన స్త్రీలను, యవన పురుషులను శరలోకి తీసుకుపోయారు. అది చూసి ఏడుస్తున్నాడు ఇరియా ప్రవక్త. అంతేకాదు, ఈ ఇశ్రాయేలీయులు ఆదరణ లేక, ఒకరిని ఆదరించేవాడు లేక, ఒకరిని బలపరిచేవాడు లేక, కుమిలిపోతున్న ప్రజలను చూసి సేవకుడు కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఇరియా ప్రవక్త దేవునికి మొదలు పెట్టాడు. అందుకే అంటున్నాడు 2:19, నువ్వు లేచి రేయి మొదలు చావున దేవుడికి మొదలుపెట్టు. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ గ్రామంలో, నీ సంఘంలో, నీలో దేవుడి కృప, దేవుడి కార్యం చూడాలంటే మొదలుపెట్టండి. దేవుడికి కన్నీరు కలచండి, విగ్రహాలు చేయండి. ఆ ప్రార్థనలు ఏం చేస్తాడమ్మా? మనలో ఉన్న రోగాలు తొలగిస్తాయి, మనలో ఉన్న జబ్బులు తొలగిస్తాయి, మనలో ఉన్న ప్రమాదాలు తప్పిస్తాయి, మనలో ఉన్నటువంటి భయం తొలగిస్తాయి, మనకు నెమ్మదిస్తాయి. అందుకే ఇర్మియాలో చెప్పే మాట ఏంటంటే, నీ పసిపిల్లల ప్రాణం కోసం ఆయన వైపు ఆయన నీ చేతులు ఆయన తప్పియద్దు. కాబట్టి మాపంచది దేవుని సన్నిధిలో మనకున్న పిల్లల కోసం, మనకున్న పసి పిల్లల కోసం, మనకున్న యవనస్తుల కోసం, మనకున్న బంధువుల కోసం, మనకున్న గ్రామ ప్రజల కోసం ఆయన చేతులు చాపి ప్రార్థన చేద్దాం. ఇర్మియా కన్నీరు కార్చాడు, ఇర్మియా రోదన చేశాడు, ఇర్మియా విలాపించాడు. అందుకే విలాప వాక్యాలు అని పెట్టారు. ఆ విలాప వాక్యాలు 2:19 నువ్వు లేచి రేయి మొదలు చావున నీరు గమనించి నీ హృదయాన్ని ప్రభుత్వంలో గమనించు. ఎందుకో తెలుసా? నీ పసి పిల్లల ప్రాణం కోసం, నీ పిల్లలకు ఆరోగ్యం కలుగుట కోసం, నీ కుటుంబం క్షేమంగా ఉండడం కోసం కన్నీరు కాలుస్తావు. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదించి ఓదార్చిన నా యేసయ్యా, నిన్ను